ఏంటి భూమి ఇది? ఏంటి వేషం? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఏం చేయను బావా, నువ్వు ఇక్కడుండి నేను అక్కడుంటే నా ప్రాణం విలవెల్లాడిపోతుంది. అందుకని నీ పెళ్ళి ఆపేద్దామనొచ్చాను. పెళ్ళి ఆపేస్తావా? మరి నా నా చెల్లి పెళ్ళి? తన ప్రాణాలనే కాపాడిందాన్ని నేను. ఆ పెళ్ళి ఎందుకు ఆపుతాను? పూరి పెళ్ళి జరుగుతుంది, కానీ నీ పెళ్ళి ఆగిపోవాలి. బావా, ఈ పెళ్లి చేసుకోవడం నీకు కూడా ఇష్టం లేదు కదా? మనసులో నా మీద ఇంత ప్రేమ పెట్టుకుని ఆ తారిని పెళ్లి చేసుకుంటావా నువ్వు? నన్ను చూసి మాట్లాడు. నీ కళ్ళల్లో ఇంకా నేనే కనిపిస్తున్నాను, అది నాకు తెలుస్తోంది. మన బంధాన్ని కాపాడుకోవాలి కదా బావా. నువ్వనుకున్నంత ఈజీ కాదు భూమి పెళ్ళి ఆపడం. ఈ పెళ్లితో నలుగురి జీవితాలు ముడిపడున్నాయి. నేను తారా మెడలో తాళి కట్టకుండా ధ్రువ పూరి మెడలో తాళి కట్టడు భూమి. బావా, అది నాకు వదిలి నేను చూసుకుంటాను. భూమి భూమి ఏం చూసుకుంటావు? ఏం చూసుకుంటావు? ఇదేమన్నా ఆట అనుకుంటున్నావా? బావా, ముందు నువ్వు టెన్షన్ తగ్గించుకో బావా. నీకు టెన్షన్ వస్తే నాకు భయం వేస్తుంది. నా వేషం గురించి నీకు తెలిసినట్టు ఇంకెవరికి చెప్పకు. బావా, ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ సో మచ్. ఒకవేళ ఈ పెళ్లి జరిగితే తార నీ జీవితంలోకి వస్తుంది, కానీ ఈ మండపం నుంచి నా శవం వెళ్తుంది. నువ్వు నా చెయ్యి పట్టుకున్న ప్రతిసారి నాకు భయం పోతుంది బావా. ఇప్పుడు అదే చెయ్యి ఇంకో అమ్మాయి చేతులు పట్టుకోబోతుంది. నా గుండె పగిలిపోతుంది బావా. నిన్ను వదిలి వెళ్ళాలంటే దానికంటే కఠినమైన శిక్ష వేరే ఉండదు భూమి నాకు. గగన్ గారు, గగన్ గారు, గగన్ గారు. గగన్ గారు, ముహూర్తానికి టైం అయిందంట. పంతులు గారు పిలుస్తున్నారు, రండి. మీరు వెళ్ళండి, వస్తాను. అరే మీరు రండి, రండి. వాగర్ధాయో సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం శివాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః, ఓం నీలకంఠాయ నమః, ఓం జటాధరాయ నమః.
రాలేదు. ఇంకా రాలేదా? అన్నయ్య రాకపోవడం ఏంటి? ముహూర్తం టైం దగ్గర పడుతోందమ్మా. మా అన్నయ్య ఎప్పుడు ఇలా చేయడు. హ, పెళ్లి కంటే ఇంపార్టెంట్ పని ఇంకే ఉంది. ధృవ కనిపించకపోవడానికి కూడా కారణం భూమినేనా? అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. ఏందే అమ్మి హడావిడి? మా అన్నయ్య కనిపించడం లేదు. అయ్యో పాపం, నే ముందే చెప్పుండగా ఈ పెళ్లికి పెద్ద గండ ఉండాదని. నువ్వే జరుగుతుంది జరుగుతుంది అని గంతులేసుండావు. ఇప్పుడు చూడు. ఒకవేళ ఏదన్నా జరిగిందంటే మాత్రం నిన్ను వదలను. ఆ? నన్నా నేనేమన్నా మీ ఓడిని ఎత్తుకెళ్ళినానా అమ్మాయి? నేను ఈయనే ఉండాను కదా. మా అన్న ఎక్కడున్నాడో చూసేసి వస్తాను. ఎవరైనా ఇక్కడికొచ్చి చూస్తారేమో చెర్రీ. పెద్దమ్మా, ఏం కాదు, ధైర్యంగా ఉండు, అంతా సెట్ అయిపోతుంది. ఈసారి కూడా పెళ్ళాగిపోతే పూరి ఏమైపోతుందో ఏంటో. అయ్యో పెద్దమ్మా, పూరి పెళ్లి జరుగుతుందని భూమి భరోసా ఇచ్చింది కదా. కానీ పెళ్లి కొడుకు ఇక్కడే ఉన్నాడు కదా. పెద్దమ్మా, లాస్ట్ మినిట్లో భూమి ఏదో ఒకటి చేస్తుంది. నువ్వు కంగారు పడి నన్ను కూడా కంగారు పెట్టుకో ప్లీజ్. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. ఛ! అన్నయ్య ఈ రూమ్ లో కూడా లేడు. అన్నయ్య, గగన్ గారు, గగన్ గారు, మా అన్నయ్య కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో అని కంగారుగా ఉంది. వాష్రూమ్కి ఏమైనా వెళ్ళాడేమో. అక్కడ కూడా లేదు. అన్ని చోట్ల చూశాను, ఎక్కడ కనిపించలేదు. కాల్ చేశారా ఒకసారి? స్విచ్ ఆఫ్ వస్తోంది. ధ్రువ గారికి ఏమైంది? ఏం కాదమ్మా, అన్నయ్య, ఈ పెళ్లి మళ్ళీ ఆగిపోదు కదా. ఏం జరగదమ్మా, నువ్వుండు, నేను చూసొస్తాను. బాయ్స్, మేడం, భూమి లోపలికి వచ్చేసింది అనుకుంటా. ఇదంతా కూడా తన పనే. మండపం మొత్తం వెతకండి. ఎక్కడ కనిపించిన వెంటనే నాకు చెప్పండి. అలాగే మేడం. వెళ్ళు.